ఈరోజు వాగ్దాన సందేశం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఇశ్రాయేలు నిజంగా పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడితే దీవెనలు తొలకరి వర్షం దీవెన దేవుడు మీకు తొలకరి వర్షం అనగా దీవెన. మొదటిగా దేవుడు తొలకరి వర్షం అనే దీవెన కురిపించాలంటే నీ పూర్ణ హృదయంతో దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13-14 వచనం. రెండోది నీ పూర్ణ హృదయం దేవుని మందిరమునకు అనుసరించాలి. కీర్తన 84:1-6. మూడోది పూర్ణ హృదయంతో దేవుని కూర్చుని జ్ఞానము ఆర్జించాలి. హోషేయ 6వ అధ్యాయం 3వ వచనం. పడిపోయిన బలహీనమైన నీ జీవితమును నీ కుటుంబమును తొలకరి వర్షం కురిపింపచేసి దేవుడు అనుగ్రహించే దీవెనల వర్షం ఆశ్రయించును. దేవుడు విడుదల చేయను, ఆటంకముల నుండి విడిపించును. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను కాక. ప్రార్థన. ప్రభు మాటను దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నెరవేరును. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనట్లేదు మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. 994893381.